చెన్నై, ముంబై, గుజరాత్లను కాదని రాజస్థాన్ కప్పు ఎగరవేసుకోబోతుందా అంటే కొంతమంది విశ్లేషకులు నిజమే అంటున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో చూస్తే రాజస్థాన్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. 3-3 గెలిచి 6 పాయింట్లతోటి పాజిటివ్ రన్ రేట్ తోటి చాలా అద్భుతంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే కదా, అప్పుడే ఎలా చెప్పగలుగుతామంటే ఒకసారి మనం టీమ్ అనాలిసిస్ చూసినట్లయితే ఈ టీంకి లాంగ్ టర్మ్ నుంచి ఆడుతున్న ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అది సంజు శాంసన్ కావచ్చు, అశ్విన్ లాంటి వాళ్ళు కావచ్చు. అన్నిటికన్నా పక్కాగా చెప్పాలంటే టీంలో సమతూకం ఉంది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి తీసుకుంటే ఎగబడి కొట్టేవాళ్ళు ఉన్నారు, అంటే స్టార్టింగ్ బాల్ నుంచి కొట్టేవాళ్ళు ఉన్నారు. జైస్వాల్ కావచ్చు, జోస్ బట్లర్ కావచ్చు, అంటే హిట్టర్స్ గట్టిగానే ఉన్నారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో తీసుకుంటే రియాన్ పరాగ్, హెట్మేయర్ లాంటి బలమైన బ్యాటింగ్ లైన్ కూడా ఉంది. మరో విషయం ఏంటంటే ఆల్రౌండర్స్ అశ్విన్ లాంటి సీనియర్ బౌలరు ప్లస్ మొన్న మ్యాచ్లు చూసినట్లయితే వికెట్లు పడుతున్నప్పుడు కూడా వచ్చి తను తీసింది 1-2 రన్స్ అనుకుంటే కాదు, తన పార్ట్నర్షిప్లో ఒక 40 రన్స్ పైన నిలబెట్టగలిగాడు. అంటే స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఎక్కడా కూడా సెట్ బ్యాట్స్మెన్కి ఇబ్బంది లేకుండా, అంటే వికెట్లు పడుతున్నాయి అనే భయం లేకుండా నిలబడి కాన్స్టెంట్గా ఆ ఆపోజిట్ టీం మీద ఒత్తిడి పెట్టడానికి కావాల్సిన పరిణితి, ప్రతిభ అతని దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా చూస్తే స్పిన్నర్స్ కానీ, ఆల్రౌండర్స్ కానీ, ఇంకా పేస్ బౌలర్స్ కానీ అద్భుతంగా ఉన్నారని చెప్పాలి. ఒక పక్కన ఆవేష్ ఖాన్ ఉన్నాడు, సందీప్ శర్మ ఉన్నాడు, నవదీప్ సైని ఉన్నారు. అంటే కావాల్సినన్ని పొద్దునైన అస్త్రాలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి తోడు అప్పుడెప్పుడో ఒకసారి గెలిచేమేమో, ఈసారైనా కప్పు మాకు కావాలి అనే ఒక పట్టుదల ఒకటి ఉంది. కెప్టెన్సీ పేరుతోటి సుపీరియర్ కాంప్లెక్స్ కానీ, లేకపోతే నేను ఎక్కువ నేను తక్కువ అనేది కానీ ఆ టీంలో ఎక్కడ కనిపిస్తున్నట్లేదు. అందరం కలిసి ఆడాలి, మన జట్టు గెలవాలి, మనకు కప్పు కావాలి అనే ఈ తత్వం ఈ జట్టులో బాగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే మిగతా జట్టులో లేవా అంటే ఉంది, కానీ అక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. కెప్టెన్సీ ఉన్న దగ్గర ప్లేయర్స్ అందరూ ఇంత కరెక్ట్గా లేకపోవటం, ప్లేయర్స్ అందరూ కరెక్ట్గా ఉన్నప్పుడు కెప్టెన్ మీద నమ్మకం లేకపోవటం, ఈ రెండు ఉన్నప్పుడు దురదృష్టం రావటం కావచ్చు. ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం, ఎంతో టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఉన్న బెంగళూరు ఇప్పటికీ ఇంకా వెనకబడి ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే ప్లేయర్స్ కొదవలేదు, హిట్టర్స్ కొదవలేదు, స్టార్లు కొదవలేదు, కానీ గెలిపోయితే మాత్రం రావట్లా. దాన్ని జట్టు కూర్పుల ప్రభావంలో లేకపోతే దురదృష్టం అన్నది తెలియదు, కానీ రాజస్థాన్ విషయంలో అలా జరగలేదు. ఎంతో గొప్పదనుకున్న చెన్నై కూడా 3వ మ్యాచ్లో ఓడిపోయింది, కానీ ఏమాత్రం ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి దూసుకుపోతున్న టీం మన రాజస్థాన్. ఇలానే కంటిన్యూ అయితే ఆశ్చర్యపోనక్కర్లేదు. గుజరాత్కి కాదు, ముంబైకి కాదు, చెన్నైకి కాదు, కప్ అయితే రాజస్థాన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి ముందు మార్పుల్లో ముందు వచ్చే మ్యాచెస్లో మిగతా ప్రత్యర్థులు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఆడబోతున్నారు వీక్షణలో చూసుకుందాం. ఇప్పటికైతే టైటిల్ ఫేవరెట్లో ఖచ్చితంగా రాజస్థాన్ ఉందని చెప్పొచ్చు మనం.